వచ్చేసాను. నాన్నగారికి ఏమైంది? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? కంగారు పడుకోమ్మా, శాస్త్రి గారు వచ్చారు, పరీక్షిస్తున్నారు. ఈ విషయం నీకెవరు చెప్పారు? పాండు చెప్పాడన్నయ్య, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. పాండు, ఇదిగో అత్తయ్య, సకు వంటిల్లు మొత్తం నాశనం చేసి తాతయ్యకి ఏదో తినిపించింది. అప్పటి నుంచి తాతయ్య ఉలుకు పలుకు లేకుండా పడున్నారు, కదలట్లేదు. సకు, నువ్వు తాతగారికి ఏమిచ్చావు? ఏం తినిపించావే? మరి అదిగా నిజం చెప్పు. అమ్మ, తాతగారికి ఆయాసంగా ఉంది, అందుకే నేను వెల్లుల్లి, పసుపు, తేనె ఈ మూడిటి మిశ్రమం ఇచ్చాను. ఏంటి? వెల్లుల్లి, పసుపు, తేనె ఈ మిశ్రమం ఆయనకిచ్చావా? అందుకే మీ తాతగారు త్వరగా కోలుకున్నారు. సరే గాని ఈ మిశ్రమం ఇవ్వాలన్న ఆలోచన నీకెలా వచ్చింది? మీరొకసారి ఎవరికో చెప్తుంటే విన్నాను, అది గుర్తొచ్చింది, ఇచ్చాను. అదరగొట్టావు సక్కు, నువ్వు నిజంగా తెలివైన పిల్లవి. కేవలం తెలివైన దానివే కాదు, గొప్ప కరుణామూర్తివి. నీ మేధస్సుని ఎక్కడ ఎలా ఉపయోగించాలో నీకు చాలా బాగా తెలుసు. ఇలా చూడండి, సక్కు మీ నాన్నకి సమయానికి మందిచ్చింది, అందుకే ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆయన పూర్తిగా కోలుకున్నారు. రక్త ప్రసరణ బ్రహ్మాండంగా జరుగుతోంది. శాస్త్రి గారు, నాన్న ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని నేను చాలా కంగారు పడ్డాను. ఆయన అలసిపోవడం వల్ల నిద్రలోకి జారుకున్నారు, అందుకే మనిషిలో చలనం లేదు. సక్కు సమయానికి ఔషధం ఇవ్వకపోతే ఏం జరిగుండేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది. సక్కు తల్లి, ఇందాక నా పిల్లలు చెప్పిన మాటల్ని నేను నిజమని నమ్మాను. నన్ను క్షమించమ్మా. ఈరోజు నువ్వు మా నాన్నగారి ప్రాణాలు కాపాడావు, నీకు ఎంతో రుణపడి ఉన్నాను. సరే శాస్త్రి గారు, నేను వెళ్ళి నాన్నగారిని చూడొచ్చా? నేను వస్తా. వద్దు, గుంపుగా వెళ్ళకండి, ఎవరో ఒక్కరు వెళ్ళండి. ఉమా, నువ్వు వెళ్ళమ్మా, ఆయన సంతోషపడతారు. మహాజన్ నీతో విడిగా మాట్లాడాలి, అందుకే లోపలికి వెళ్ళొద్దన్నాను. నాన్నగారి ఆరోగ్యరీత్యా ఈ వయసులో ఆయన ఆవేశపడకూడదు, ఒత్తిడి ఉండకూడదు. ఆయన్ని ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మందులు క్రమం తప్పకుండా వేళకి ఇస్తూ ఉండండి, ఒక్కపూట కూడా మానకూడదు. ఆయన ఆందోళనకు గురి కాకుండా మీ భార్యను కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. మరుంటాను. నేనొక్కడిని ఏం చేయగలను? నా భార్య తన గయ్యాలితనంతో నాన్నగారి మనసుని గాయపరుస్తోంది, మనశ్శాంతి లేకుండా చేస్తోంది. తనకివాళ గట్టిగా చెప్తాను. ఇంట్లో ఇంత రాద్ధాంతం జరుగుతుంటే అసలు తను ఎక్కడికి వెళ్ళిందే నాకేం అర్థం కావట్లేదు. నాన్నా, నాన్నా, ఇప్పుడు పర్వాలేదా? నీ ఒంట్లో ఎలా ఉంది? ఉమా, నీ కూతురు గుణవంతురాలు. నేను చావు అంతుల వరకు వెళ్ళొచ్చాను. నీ కూతురే నా ప్రాణాలని కాపాడింది. నాన్నగారు, మీరు ఆ సంఘటనని దయచేసి మర్చిపోండి. మీరు ఖచ్చితంగా నిండు 100 ఏళ్లు బతుకుతారు, సకు పెళ్లిని చూస్తారు. అంతేకాదు తన పిల్లలతో చక్కగా ఆడుకుంటారు. మీరు కోలుకున్నారని శాస్త్రి గారు చెప్పారు. త్వరలోనే మునుపట్లా అవుతారు. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను బయట ఉంటాను. ఇందు బిందు, మీ ఇద్దరికి తెలీదా మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో? ఎప్పుడు తిరిగి వస్తుంది? చెప్పకుండా ఎందుకు వెళ్ళింది? ఓర్ నాయనో, ఈయన ఈ సమయంలో ఇంట్లో ఉన్నారేంటి? చాలా కోపంగా ఉన్నట్టున్నారు. అమ్మా, 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 నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అది నేను నోర్మై, సక్కు ఉంది కాబట్టి ఇవాళ నాన్నగారి ప్రాణాలు నిలబడ్డాయి. అంత చిన్న పిల్లకున్న బాధ్యత నీకు లేకుండా పోయింది. ఆపండి
ఆగండి అన్నయ్య. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు గొడవ పట్టం? వదిలేయండి. మరోసారి మన ఇంట్లో ఈ విధంగా జరగకుండా జాగ్రత్త పడితే చాలు. ఇప్పుడు నాన్నగారి ఆరోగ్యం బాగుంది, ఆయన చూసుకోండి. ఇక మేము బయలుదేరుతాం. సకు పద. చూసావా తనెంత పెద్దరికంగా ఉందో? మనం గొడవ పడకుండా అడ్డుకుంది. నా చెల్లి తన కూతురు కాసేపు ఇక్కడ ఉండడానికి వస్తారు. వాళ్ళున్నంతసేపు మనశ్శాంతిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన మరుక్షణం ఈ ఇల్లు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఈవేళ సఖు మా నాన్నగారి ప్రాణాలు కాపాడింది, కానీ నీ కూతుళ్ళిద్దరూ సఖు మీద నేరం మోపారు. ఇంకెప్పుడు అలా చేయకండి. పిల్లలకు కాస్త మంచి చెడు నేర్పిస్తే బాగుంటుంది. అయినా తల్లికి లేనప్పుడు పిల్లలకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? గుమ్మడికాయ వడియాలు. కాపలా కూడా ఎవ్వరూ లేరు. దొరికావరా? ఏంట్రా దొంగతనంగా తినేస్తున్నావు? ఇంకొకరి వస్తువుల్ని అడగకుండా తీసుకోకూడదు. ఇంత చిన్న విషయం కూడా తెలీదు? ఏంటి ముసలమ్మ, ఎప్పుడు చూసినా నన్నే అరుస్తూ ఉంటావు. నీకు పని అవ్వాలంటే ప్రేమగా మాట్లాడతావు. వేషం వేసి నన్ను పాన్ రంగుడిగా కూడా మార్చేసావు. గారాబం చేసి స్నానం కూడా చేయించావు. ఏదో 2 వడియాలు తీసుకుంటే కొట్టడానికి వచ్చేసావేంటి? జానా బెత్తులు లేవు, వసపిట్టలా వాగుతూనే ఉన్నావు. బామ్మా, పాండుని ఏమి అనకు. ఇవాళ వాడు నాకు గొప్ప ఉపకారం చేశాడు. ఓహో, మీ అమ్మ నాకు చెప్పిందిలే. నీకు పప్పు నూరడం చేత కాకపోతే ఈ బుడతడు నేర్పించాడు, అంతే కదా? వీడు రోజు ఇక్కడికి వచ్చి నేను ఎండబెట్టిన వడియాలు, అప్పడాలు, ఒరుగులు తింటానంటే నేను చూస్తూ ఊరుకోను. వీడికే కాదు, నీకు కూడా చెప్తున్నాను.